తమిళనాడులో డిఎంకే కొంత ఇండియా కూటమికి భేదాభిప్రాయాలు వచ్చాయి. అట్లాగే ఎన్సీపీ ఇండియా కూటమికి కాస్త దూరంగా ఉంటామని వాళ్లకు సమాచారం ఉందేమో బహుశా. అంటే వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈ పెరుగుతున్న నియోజకవర్గాల్లో 50% మేము పెంచుతామని వాళ్ళకి చెప్పారు. బిల్లులో 50% పెంచుతామని పార్లమెంట్ లో ప్రవేశపెట్టలే. పోయిన సమావేశంలో జనాభా ప్రాతిపదికన పెడతామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన అంటే ఉత్తర భారతదేశంలో సీట్లు ఇంకా పెరుగుతాయి, ఇప్పటికే ఎక్కువన్నాయి. మళ్ళీ రెండింతలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి డిఎంకే ఎన్సీపీ వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మీరు 50% పెంచితే మేము ఆలోచిస్తామని చెప్పారని సమాచారంతో మేము ఇండియా కూటమిలో కూర్చొని సీటు మాకు పక్కన కేటాయించండి అని చెప్పారట. అందువల్ల వాళ్ళు మమ్మల్ని బలపరుస్తారు, మాకు 2/3 మెజార్టీ వస్తుందని అతి విశ్వాసం మీద మరి నరేంద్ర మోడీ ఉన్నాడు. కానీ వాళ్ళు తమ రాజకీయ ధర్మాన్ని గతంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి మరి డిఎంకే ఎన్సీపీ కూడా టీఎంసీతో సహా మన ఇండియా కూటమి వామపక్ష పార్టీల నిర్ణయానికి అనుగుణంగానే వాళ్ళు పార్లమెంట్ లో వ్యవహరించారు. అందువల్ల ఇవాళ బయట విద్యార్థుల యువకులు జన్జీ పోరాటం, పార్లమెంటు లోపల మరి ఇండియా కూటమి లెఫ్ట్ పార్టీలు మనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల పోరాటాల ఫలితంగా ఇవాళ దేశంలో ఒక జర్కు బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఈ సందర్భంలో ఒక శుభసూచకం కిందనే చెప్పొచ్చు. మాకు తిరుగులేదని విర్రవీగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ మన అవసరం అయితే అందరం కలిసి వాళ్ళను అడ్డుకోగలుగుతాం అని. అయితే ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మళ్ళీ భారతదేశంలో లౌకికవాదులు మరి సామాజిక కార్యకర్తలు మరి వామపక్ష భావజాలం ఉన్న మేధావులు అందరూ కూడా మరి దేశం వేళ మరి ఒక జాగ్రత్తలు తీసుకుని బీజేపీని ఓడించడానికి రాబోయే కాలంలో వచ్చే కాలంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో మన పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనేక రాజకీయ పార్టీలను మరి ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడానికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కృతనిశ్చయంతో ముందుకు పోతా ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మళ్ళీ మన పార్టీ కార్యక్రమాలను మరి మన దేశాన్ని కాపాడుకోవడానికి గతంలో స్వాతంత్ర పోరాటంలో మన పాత్ర ఎంత ఉందో, దేశాభివృద్ధిలో మన పాత్ర ఎంత ఉందో, భవిష్యత్తులో కూడా ఈ దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, సమాజ నిర్మాణం కోసం మళ్ళీ మనం అదే కృతనిశ్చయంతో పనిచేయాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీద ఉందని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి విప్లవ తెలియజేసుకుంటున్నాను.